ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సెటైర్లు వేస్తూ కొనియాడారు. రైతుల రుణమాఫీతో ప్రభుత్వాన్ని సరైన దారిలో నడిపిస్తున్నారని కితాబిచ్చారు. అయితే కేవలం ₹1,00,000 లోపు రుణాలు మాత్రమే మాఫీ చేయడం పద్ధతి కాదన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగాలని డిమాండ్ చేశారు. మరోవైపు రుణమాఫీ విషయంలో రాష్ట్రాల మధ్య వివక్ష మంచిది కాదన్నారు. ఇతర రాష్ట్రాల్లో రైతు రుణమాఫీకి కేంద్రం సహకరించాలని డిమాండ్ చేశారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక ప్రభుత్వానికి చుక్కెదురైంది. జయను దోషిగా ప్రకటించాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అయితే 100 కోట్ల అపరాధ రుసుం మాత్రం వసూలు చేయాలని స్పష్టం చేసింది. ఈ కేసులో ఇప్పటికే దోషులుగా కోర్టు నిర్ధారించిన శశికళ, ఇలవరసి, సుధాకరన్ బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. వీళ్లు ముగ్గురు ₹30 కోట్ల కట్టాల్సి ఉంది. ఆస్తులు వేలం వేసి డబ్బులు రికవరీ చేయనున్నారు. ముంబైలో కస్టమర్ కు చుక్కలు చూపించింది ఓలా క్యాబ్. ఈ నెల 1వ తేదీన ములుండు నుంచి ఒకోలా మార్కెట్ కు వెళ్లేందుకు సుశీల్ క్యాబ్ బుక్ చేసుకున్నాడు. అయితే 300 మీటర్లు ముందుకు వెళ్లాక డ్రైవర్ కారు ఆపేశాడు. గమ్యస్థానానికి చేర్చేది లేదని చెప్పడంతో మరో క్యాబ్ బుక్ చేసేందుకు ప్రయత్నించాడు సుశీల్. కానీ క్యాబ్ సర్వీస్ నుంచి రిప్లై చూసి మైండ్ బ్లాంక్ అయింది. ఏకంగా ₹149,10,51,648 బిల్లు పెండింగ్ లో ఉన్నట్టు మెసేజ్ వచ్చింది. అంతేకాదు అతని ఓలా వ్యాలెట్ లో ఉన్న ₹127 డిడక్ట్ చేసింది. పెండింగ్ బిల్ క్లియర్ చేస్తే కానీ మరో క్యాబ్ బుక్ చేసుకోవడం కుదరదని స్పష్టం చేసింది. దీంతో సర్వీస్ సెంటర్ కు ఫోన్ చేశాడు బాధితుడు. బుకింగ్ ఐడీని స్క్రీన్ షాట్ తీసి పంపించమండంతో పొరపాటుని సరిదిద్దింది ఓలా క్యాబ్ కంపెనీ. తూర్పు లండన్లోని బికాన్ ట్రీలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. యునైటెడ్ కింగ్డమ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పంచాంగ శ్రవణంలో 1000 మందికి పైగా తెలుగు కుటుంబాలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ విద్యాభవన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ నందకుమార, ప్రత్యేక అతిథిగా ఈస్ట్ హమ్ పార్లమెంట్ సభ్యుడు స్టీఫెన్ టిమిన్స్ పాల్గొన్నారు. విశేష అతిథులుగా లాంబెత్ మేయర్, ప్రవాస తెలుగు మహిళ సాలెహా జాఫర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ యూకే అధ్యక్షుడు నాయక్ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో ప్రతిభ చూపించిన చిన్నారులను, సామాజిక సేవకు శ్రీకారం చుట్టిన ప్రవాస తెలుగు ప్రముఖులను సత్కరించారు. తెలంగాణ చేనేత కార్మికుల సహాయార్థం నిర్వహించిన పోచంపల్లి గద్వాల్ వస్త్ర శ్రేణి ఫ్యాషన్ షో అందరినీ అలరించింది. పెళ్లి చూపులు చిత్ర నిర్మాత యష్ రంగినేనితో పాటు పలువురికి పురస్కారాలు అందజేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.